ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పేరుతో వైఎస్ఆర్సీపీకి చెందిన ఓట్లు తొలగించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ నగరంలోని డి కన్వెన్షన్ సమావేశ మందిరంలో కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించిన బూత్ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షత వహించగా, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కాకినాడ ఏదో 2-3 కార్పొరేషన్ పెట్టకూడదని అనుకున్నారని తెలిసింది. కానీ ఏ రోజైనా పెట్టే అవకాశం ఉంది 3 years లో. ఇప్పుడు వచ్చేది ఓటర్ లిస్టే ఫైనల్. అది కార్పొరేషన్ కూడా అదే ఓటర్ లిస్ట్. కానీ మన కార్పొరేషన్ లేవులే అని దయచేసి ఎవరైతే కార్పొరేటర్ పోటీ చేయాలని ఉద్దేశం ఉన్నారో వాళ్ళు కూడా అసలు గ్రహించండి. ఇది ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లిస్టో కార్పొరేషన్ కూడా అదే లిస్ట్. కానీ ప్రతి ఓటు వాల్యూ కంటే మీరు అందరూ కూడా శ్రద్ధగా పనిచేసి ఏ ఓటు కూడా మనం పడే ఓటుని ఏ ఓటు కూడా పోకుండా చూసుకోమని మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఆఫీసులో దీని మీద ఒక కాల్ సెంటర్ పెడతాను, ఒక మనుషులు పెడతాం. అందరూ 24/7 మీకు అందరూ అందుబాటులో చేస్తాం. ఇక్కడి నుంచి జూలై 15 వరకు అందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమారు మాట్లాడద్దు దయచేసి. అయితే 250 ఇల్లు, కానీ అందరూ చాలా శ్రద్ధగా ప్రతి రోజు కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రజల్ని డైవర్ట్ చేసి విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు కనపడుతున్నాయి. దేనివల్ల అంటే ఏదో జగన్ గారు తాతయ్య గారు 26 ఏళ్ళు 25 ఏళ్ళు అయినట్టుకుంది, ఆయన స్వర్గస్థులై. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన స్వర్గస్థులై 17 ఏళ్ళు అవుతున్నట్టుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోక ముందు వారు ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏంటో, లేకపోతే జగన్ గారి తాతగారు ఏంటో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటో వాళ్ళు జస్టిఫై చేశారు. 1-2 సార్లు చూపించారు కూడా. మళ్ళీ అవేవో గతాన్ని తవ్వుతూ ఏదో జగన్ గారి మీద ఏదో ఫ్యాక్సిస్ట్ అనే ముద్ర వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్స్, ఎంతంత ఫెయిల్యూర్స్ అండి. రాష్ట్రం ఎంత బలైపోయిందని మీ ఫెయిల్యూర్స్ వల్ల, మీ ధనకాంక్ష వల్ల ఎంత ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుని తాకట్టు పెట్టేశారు. ఈరోజు పోలవరం కేంద్రం కడుతున్న పోలవరం పూర్తి ఎత్తుతోని మళ్ళీ 6-7 మీటర్లు తగ్గించేసి మీరు పోలవరం ప్రాజెక్టు కాకుండా పోలవరం బ్యారేజ్ పూర్తి చేసేలాగా మీ పరిస్థితులు కనపడుతున్నాయి. మీ స్వార్థం గురించి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం గతం గుర్తు చేసుకుంటే.